హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మెథడ్, కంపల్సరీ చాలాసార్లు రిపీట్ అయినటువంటి మెథడ్. అసలు ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు, 99% ఉంటుంది. దట్ ఈస్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అనేది ఎలా ఉంటుంది, ఏ ఫామ్లో ఉంటుంది, వర్కింగ్ రూల్ ఏంటో చెప్తాను. మెథడ్ మెన్షన్ చేయకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను, మెన్షన్ చేస్తే ఎలా చేయాలనేది నేను విత్ ఎగ్జాంపుల్స్తో షేర్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అండ్ లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అంటే జనరల్ ఫామ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని అంటే చూడండి అమ్మా, ద జనరల్ ఫామ్ ఈజ్ d²y/dx² ప్లస్ p ఇంటూ ఆర్ p ఆఫ్ x ఇంటూ dy/dx ప్లస్ q ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు r ఆఫ్ x. లేదా కొంతమంది ఈ x అని రాయకుండా ఇలా కూడా రాస్తారు, ఏంటి, బట్ ద pqr ఆర్ ద ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఓన్లీ. దట్ ఈస్ d²y/dx² ప్లస్ p ఇంటూ dy/dx ప్లస్ q ఇంటూ y ఈక్వల్ టు r. ఈ ఫామ్లో ఉన్నప్పుడు విల్ యూస్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. కొంతమందికి డౌట్స్ వస్తాయి, మేడం దిస్ ఈజ్ అ సెకండ్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ కదా, మరి నార్మల్ మన వైపీ వైసీ మెథడ్స్ యూస్ చేయొచ్చు కదా అంటారు. చేయొచ్చు, బట్ ఎప్పుడంటే ఏం మెన్షన్ చేయకపోతే మీరు వైపీ మెథడ్స్ యూస్ చేసి సాల్వ్ చేయండి. బట్ కంపల్సరీ ఎగ్జామ్లో ఈ ఫార్మాట్లో క్వశ్చన్ ఇచ్చేసి యూజ్ ద వేరియేషన్ ఆఫ్ పారామీటర్, సాల్వ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఇస్తారు. కాబట్టి ఫస్ట్ ఇది వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అయితే వర్కింగ్ రూల్ ఏంటి అంటే ఫస్ట్ ఐడెంటిఫై దిస్ ఈజ్ ద జనరల్ ఫామ్. ఓకే, ఈ ఫామ్లో ఉందా ఐడెంటిఫై చేయాలి. మనకు తెలుసు లీనియర్ ఈక్వేషన్ విత్ సెకండ్ ఆర్డర్ కోఎఫిషియంట్ అంటే దానికి ఫస్ట్ ఒక సొల్యూషన్ కనుక్కుంటాం. ఏమంటాను ఆ సొల్యూషన్ని నేను? కాంప్లిమెంటరీ ఫంక్షన్, దీన్నే వైసీ అంటాను. ఎలా రాస్తాను? C1 సంథింగ్ ఫంక్షన్ ప్లస్ C2 ఇంటూ సంథింగ్ ఫంక్షన్. అవును కదా, C1 e⁻m1x ప్లస్ C2 e⁻m2x అని వస్తుంది, అవునా? నేను ఆ ఈ పవర్ బదులు u ఆఫ్ x v ఆఫ్ x అనుకున్నా. మీరు మనకు తెలిసినటువంటి కాంప్లిమెంటరీ ఫార్ములాస్ యూస్ చేసి రాస్తారు, బట్ వచ్చిన తర్వాత దీన్ని ఈ ఫామ్లోకి అనుకోవాలి, uv అని అజ్యూమ్ చేసుకోండి. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తాము అని అంటే చూడండి, థర్డ్ స్టెప్లో మనం జనరల్ సొల్యూషన్ రావాలి అని అంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అంటాం. ఓకే, what is the general solution? y is equal to yc plus yp. నాకు ఇక్కడ నుంచి yc వచ్చింది, రైట్? మరి yp రావాలి. ఓకే, మరి yp రావాలి అని అంటే నేను ఏం చేస్తానంటే, is it visible? కనిపిస్తుందా? ఎస్, yp అనేది మనకు కావాలి. ఓకే, మొత్తం జనరల్ సొల్యూషన్. ఇక్కడ yp ఎలా కనుక్కుంటాం అనేది నేను చెప్తాను, చూడండి. ఇక్కడ yp అంటే ఏంటిది అని అంటే హియర్ yp ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, ద కాంప్లిమెంటరీ పర్టికులర్ ఇంటిగ్రల్. దీన్నే పర్టికులర్ ఇంటిగ్రల్ అని కూడా అంటాము. ఏంటిది అది? yp ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ u ప్లస్ b ఇంటూ v. ఏమంటున్నాను నేను? a ఇంటూ u ప్లస్ b ఇంటూ v. మేడం ఎక్కడి నుంచి వచ్చింది ఈ uv అంటే uv ఈజ్ ద ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. ఇక్కడ నుంచి నాకు వస్తాయి. మరి ఇది ypలో u ఇక్కడ నుంచి వచ్చింది, v ఇక్కడ నుంచి వచ్చింది, పర్వాలేదు. దెన్ వేర్ కెన్ వి గెట్ ab అని అంటారు. దానికి కూడా మనకి స్టాండర్డ్ ఫార్ములా ఉంది. ఏబీకి ఫార్ములా ఏంటి అని అంటే నువ్వు ఏబీకి ఏ విధంగా రాస్తావంటే ఫార్ములా వీ హ్యావ్ సమ్ స్టాండర్డ్ ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ నెగటివ్ vr dx అపాన్ వ్రాన్స్కిన్, దట్ ఈజ్ u ఇంటూ dv బై dx మైనస్ v ఇంటూ du బై dx. ఇది ఎలా రాసాము అంటే దీన్నే ఇలా అంటారు వ్రాన్స్కిన్. ఏంటిది అని అంటే చూడండి, దీన్నే మనము
వ్రాన్స్కీన్ ఆఫ్ యూ కామా వి అంటే ఏంటిది అని అంటే ఇది ఎలా రాస్తాము అని అంటే చూడండి మీకు అర్థం కావడానికి ఎగ్జామ్లో మీకు గుర్తు లేకపోతే ఈ ప్రాసెస్లో గుర్తుపెట్టుకోండి యూవి రాయండి డియూ బై దీనికి డెరివేటివ్ డియూ బై డిఎక్స్ దీనికి డెరివేటివ్ డివి బై డిఎక్స్ అంటే ఫస్ట్ ఈ రెండిటి ప్రోడక్ట్ రాస్తాం u ఇంటూ డివి బై డిఎక్స్ మైనస్ ఆఫ్ ఈ రెండిటి ప్రోడక్ట్ దాన్ని వ్రాన్స్కీన్ అని అంటాం ఓకే దిస్ వాల్యూ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ ద ఏ మరి బి ఎలా రాస్తాము బి అనేది ఏంటి అని అంటే తర్వాత బి వాల్యూ అంటే ఏంటంటే ఇక్కడ వి ఉంది నెక్స్ట్ ఏముంటుంది మనకి బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ యూఆర్ డిఎక్స్ బై దిస్ వ్రాన్స్కీన్ ఓకే అంటే ఏంటిది ఇండైరెక్ట్గా యూఆర్ డిఎక్స్ బై యూ ఇంటూ డివి బై డిఎక్స్ మైనస్ వి ఇంటూ du by dx. This is AB and value. AB values. After finding AB, then how to write the general solution? Put that A value here and B value here. Write U and V. Okay, rasin tarvata. Finally, we'll get the general solution. Y is equal to YC plus YP. Then what is the YC here? C1 U of X plus C2 V of X. Then what is our YP? A U plus B V. This is my final solution of the given variation of parameter. Okay, అర్థమైంది కదా ఈ విధంగా చేయాలి ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేద్దాం ఓకే జస్ట్ నోట్ డౌన్ చూడండి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఈ ప్రాబ్లం చాలాసార్లు రిపీట్ అయింది సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సెకండ్ 2x ఇక్కడ ఉంటే మనం ఇక్కడి వరకు మనకి తెలుసు ఒకవేళ ట్రిగ్నోమెట్రిక్ నార్మల్ సాల్వ్ అని ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేస్తాం బై యూజింగ్ వైపీ మెథడ్ కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అని అంటున్నారు మరి మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ఇచ్చిన అండ్ నార్మల్గా ఇచ్చిన ఫస్ట్ వన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఏంటిది కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాల్సి ఉంటుంది ఎలా కనుక్కుంటాం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏం తీసుకోండి హియర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటండి అది డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సెకండ్ 2x ఇక్కడ మనకి ఈ పార్ట్ నుంచి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వస్తుంది దెన్ వాట్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ డి హియర్ ద గివెన్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ డి స్క్వేర్ ప్లస్ 4 then how to write the auxiliary equation అంటే ఏంటిది d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసి 0కు ఈక్వేట్ చేస్తారు దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ m ఈక్వల్ టు 0 అంటే ఏంటిది m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4 బేటా దీన్ని m ఈజ్ ఈక్వల్ టు రూట్ -4 రూట్లో నెగిటివ్ ఉంది కాబట్టి i అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది ఓకేనా అంటే నాకు ఇది ఎలా ఉంది 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫార్మాట్లో వచ్చింది అంటే ఆల్ఫా అంటే 0 ఓకే బీటా అంటే ఎంత ఐ బీటా అంటే 2 అప్పుడు నా కాంప్లిమెంటరీ ఫంక్షన్ నేను ఏమని చెప్పాను e⁴ x ఇంటూ c1 cos బీటా x ప్లస్ c2 sin బీటా x ఓకే అప్పుడు ఏమవుతుందండి e⁴0x అంటే 1 అవుతుంది ఓకే c1 cos 2x వస్తుంది c2 sin 2x ఇందాక నేను మీకు చెప్పాను ఆఫ్టర్ రైటింగ్ ద వైసీ మనం ఏమనుకోవాలి దీన్ని ఇది ఏ ఫార్మాట్లో ఉంది అనుకోవాలి దిస్ ఈజ్ లుక్ లైక్ వైసీ ఈజ్ ఈక్వల్ టు c1 u ఆఫ్ x అండ్ ప్లస్ c2 v అనుకోవాలి మరి u అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ x నాకు ఇక్కడ u అంటే ఏం చెప్తున్నాను cos 2x అంటున్నాను మరి v అంటే ఏమని చెప్తున్నాను sin 2x అంటున్నాను మరి ఈక్వేషన్లో మనకి ఇంకా తెలియాల్సింది ఏంటి అంటే p ఏంటి r కూడా తెలియాలి అవునా నాకు u వచ్చింది v వచ్చింది ఐ నీడ్ r ఆల్సో r అంటే ఏంటిది ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉంది d స్క్వేర్ y బై dx స్క్వేర్ r ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టుకి అవతలు ఉన్నటువంటి వాల్యూ అంటే r అంటే ఏంటిది నాకు ఇక్కడ అండ్
r ఈజ్ ఈక్వల్ టు secant 2x. అవునా, నాకు u తెలుసు, v తెలుసు అండ్ r తెలుసు. yp కనుక్కోవాలి. yp అంటే నేను ఏమంటున్నాను ఇక్కడ, yp ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ a ఇంటూ u ప్లస్ b ఇంటూ v. ఇది రాయడానికి ముందు ఫస్ట్ ఇండివిజువల్గా మనం u అండ్ v వాల్యూస్ని a అండ్ b వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే u అండ్ v know that already. Then how to find the a value? We have direct formula minus vr dx upon the Wronskian, that is u into dv by dx minus v into du by dx. అంతే కదమ్మా. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఏ అండ్ బి. మరి ఆర్ అంటే ఏంటిది, ఆర్ అంటే ఏమంచి, వి అంటే ఏంటిది, ఫస్ట్ వి ఈజ్ నథింగ్ బట్ sin 2x. దానికంటే ముందు మనం ఈ వ్రాన్స్కిన్ కనుక్కుందాం. ఓకే, వాట్ ఈస్ దాట్, యూ ఇంటూ డివి బై డిఎక్స్, యూ ఇంటూ డివి బై డిఎక్స్ మైనస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. యూ ఈజ్ నథింగ్ బట్ cos 2x. And again dv by dx, derivative of v అంటే sin 2x కి derivative cos 2x, again 2x కి derivative 2 అంటే ఏమన్నా వస్తుంది, 2 cos 2x వస్తుంది, minus of v is nothing but sin 2x du by dx. du by dx అంటే ఏంటిది, cos 2x యొక్క డెరివేటివ్ మైనస్ sin 2x, బట్ అగైన్ 2 వస్తుంది, 2 sin 2x. ఫస్ట్ కాస్కి sin 2x వస్తుంది అండ్ 2xకి 2 వస్తుంది, మైనస్ వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఏంటిది 2 cos స్క్వేర్ 2x ఒకటి, ఇక్కడ కూడా 2 ఉంది కదా, కామన్ తీసేసాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin స్క్వేర్ 2x. అంటే ఫైనల్గా నాకు వ్రాన్స్కిన్ డినామినేటర్ వాల్యూ ఈజ్ 2 వచ్చింది. ఇప్పుడు సింప్లిఫై చేయండి, ఈజీ ఉంటుంది. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ vr dx. v ఈజ్ నథింగ్ బట్ వాట్, sin 2x. r ఈజ్ నథింగ్ బట్ వాట్, secant 2x. ఓకే, అపాన్ 2. అంతే కదమ్మా. ఇక్కడ మనకు ఒకటి తెలుసు, ఒకటి అబ్జర్వ్ చేయండి, secant xని 1/cos x అని రాయొచ్చు. secant xని 1/cos x అని రాస్తే మైనస్ కామన్ తీసి sin 2x బై cos 2x అని రాసాను అనుకోమ్మా. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, sin by cos is tan, sin by cos is tan, or f dash x by f of x. చూడండి, cos x అనేది fx అనుకుంటే దాని డిఫరెన్షియేషన్ మైనస్ sin x వస్తుంది, పైన ఉంది కదా మైనస్ sin x. అంటే f dash x by f of xని మనం ఏమని రాయొచ్చు, 1/2 ఇంటూ log mod f of x. అంటే ఏంటిది, log mod sin 2x. దిస్ ఈజ్ మై ఏ వాల్యూ. ఓకే, వచ్చిందా ఏ వాల్యూ, log mod sin 2x. లేదు ఇంకా log mod sin 2x ఇక్కడ మళ్ళీ 2 వస్తుంది, దట్ ఈస్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 2 అవుతుంది. అంటే 2 2s ఇది 4 వస్తుంది నాకు ఇక్కడ. ఓకే, లేదు మేడం నేను ఇలా రాస్తాను అని అంటే ఒక పని చేయండి, ఇక్కడ ఎంత వచ్చింది నాకు, log mod cos 2x f dash x by f of x అంటున్నా. cos 2x చూడండి, f dash x by ఇది f of x అనుకో, f dash x by f of x అంటే log mod f of x, మళ్ళీ అందులో 2x యొక్క ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది, డివైడెడ్ బై 2 అవుతుంది, 2 to 4 అవుతుంది. అంటే నాకు ఏ వాల్యూ వచ్చిందండి. దెన్ ఐ విల్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ బీని ఎలాగ అనుకుంటున్నాను, b ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు, ఇక్కడ రాస్తున్నాను చూడండి, b ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ur dx అపాన్ u ఇంటూ dv బై dx మైనస్ v ఇంటూ du బై dx. u అంటే ఏంటి ఇక్కడ, cos 2x, r అంటే ఏంటిది ఇక్కడ, secant 2x. u అంటే cos 2x, r అంటే sec 2x dx అపాన్ దిస్ వాల్యూ ఈజ్ 2. ఇక చూడండి అమ్మ, cos 2x secant 2x అంటే 1/cos, అంటే ఇండైరెక్ట్గా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే నాకు 1/2 యొక్క ఇంటిగ్రేషన్ x/2 వస్తుంది. దిస్ ఈజ్ వాట్,
b. Now I got a value and b value. Then how to write the final solution? First yp రాద్దాము, తర్వాత final solution. yp ఎలా రాస్తాను? ఏంటిది yp అంటే ఏమని చెప్పాను నేను ఇక్కడ? a into u. a అంటే ఎంత వచ్చింది నాకు? this one. a into log cos 2x into a into u. What is our u? Cos 2x. Okay. b into v. b into v. What is our b? b is x by 2 into v అంటే sin 2x by 2 అవుతుంది. ఓకే, తర్వాత ఫైనల్గా మనం జనరల్ సొల్యూషన్ రాద్దాం. ఇక్కడ చూడండి, జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తాను అని అంటే, ఫైనల్ జనరల్ సొల్యూషన్ మనకు తెలుసు కదా. జనరల్ సొల్యూషన్ అంటే yc ప్లస్ yp రాస్తే మనకు వచ్చినటువంటి జనరల్ సొల్యూషన్ వస్తుంది. మరి నాకు దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. మరి yc ఎంత వచ్చింది? c1 cos 2x ప్లస్ c2 sin 2x plus of this one, that is what? Cos 2x by 4, okay, into log mod cos 2x plus sin 2x by 2. This is my final general solution. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, బట్ నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే క్లియర్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.